రాజేష్ కానీ కృష్ణ కానీ మంచి పాఠాలు చెప్పారు. నేను కూడా కొంచెం చిన్న పాఠం చెప్పి ముగించేస్తాను, కొంచెం శ్రద్ధగా వినండి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం ఒకసారి అందరూ చూడండి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. మీ అందరికి తెలిసిందే, బైబిల్ కొత్త నిబంధనలో ఉంటుంది. వీరు ఇజ్రాయేలీలు చివరిలో ఉంటుంది. అదే వచనం చివరిలో వాగ్దానములు వీరివి. మనం గత కాలంలో కూడా దీని గురించి నేర్చేసుకున్నాం. వాగ్దానాలు ఎవరివి? ఇజ్రాయేలీలు. మనకి ఏది రాదని బోధిస్తారు. వాగ్దానాలు ఎవరివి? ఇజ్రాయేలీలువి. మనవి మాత్రం కాదని బోధిస్తారు. అదే మీరు గలతీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడాలి. దాని కంటిన్యూషన్ అండి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. ఈ 9వ అధ్యాయం 4వ వచనం రోమీల పత్రికలో ఉన్న వాగ్దానములు ఇజ్రాయేలీలు అన్నదానికి సమాధానం గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చివరిలో ఉంటుంది చూడండి. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని అనగా దేవుని మొన్న మీకు చెప్పాను, ఇక్కడ చెప్పి ఆపేసాను ఆ రోజున. దేవుని ఇజ్రాయేలునకు. మనల్ని కూడా దేవుడు ఎలా చూస్తున్నాడు అంటే ఇజ్రాయేలుగానే చూడటం అనేది జరుగుతుందని చెప్పి ఆ రోజు మీకు ఆపేసాను నేను. ఎఫ్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం 100% కరెక్ట్ సమాధానం అండి దీనికి. దేనికి? వాగ్దానములు ఇజ్రాయేలీలవి మనవి కాదు అనే దానికి సమాధానం ఎక్కడుందంటే ఎఫ్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. కొంచెం అందరూ శ్రద్ధగా వినండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఇది కొంచెం వివాదాస్పదమైన పాఠం అండి, మీకు అర్థమైంది కాబట్టి చెప్తున్నాను. అందరూ గ్రహించుకోవాల్సింది ఏంటంటే మర్మం ఒకటి చెప్తున్నాడు పౌలు గారు. ఎవరికి చెప్తున్నాడంటే ఎఫ్సీ పట్టణంలోనే క్రైస్తవులకు పత్రిక రాస్తూ ఒక మర్మాన్ని చెప్తున్నాడు. ఆ మర్మం ఏంటో చూడండి. మనము అన్యజనులు సువార్త వలన, వాక్యము వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు, యూదులు అన్న ఇశ్రాయేలీయుల నోటనా? యూదులతో పాటు సమాన వారసులను. చూడండి ఏం చెప్తున్నాడు. ఇది మర్మం అంటండి. మరి అక్కడేమో ఇజ్రాయేలీలు మాత్రమే వాగ్దానం అన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి వాక్యం సంపూర్ణం అవుతూ వస్తుంది. ఏం చెప్పాడంటే యూదులతో లేదా ఇజ్రాయేలీలతో లేదా దేవుని ప్రజలతో సమాన వారసులు, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారులునై ఉన్నారని. మరి అక్కడ రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనంలో వాగ్దానములు ఇజ్రాయేలీలు అన్నాడు. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలోకి వచ్చేటప్పటికి వాగ్దానాలు ఎవరి అని చెప్పాడు? మీకు అర్థమైందని నేను చెప్పింది. రోమిలికి రాసిన పత్రికలో వాగ్దానాలు ఇజ్రాయేలీలు మనకేం సంబంధం లేదన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక వచ్చేటప్పటికి మళ్ళీ చదవండి ఆ వచనాన్ని మీరు. ఈ మర్మం ఒకటి మీకు తెలియజేస్తుంది. ఈ మర్మం ప్రపంచ క్రైస్తవుల్లో చాలా మందికి తెలియదండి. ఎక్కడికి వచ్చి ఆగిపోయారంటే వాగ్దానాలు మనే కాదు ఇజ్రాయేలీలు. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనంలో ఆగిపోయారు అంతే. ఇక్కడ చదవండి మళ్ళీ. ఒక మర్మాన్ని మీకు తెలియజేస్తుంది. ఈ మర్మం ఏంటంటే అన్యజనులు సువార్త వలన అంటే మనం క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారులై ఉన్నారు. అంటే ఇప్పుడు వాగ్దానాలు మనకి పాత నిబంధనలో ఉన్నాయి. వర్తిస్తాయా వర్తించవా? మనకు కూడా వర్తిస్తాయి అని అర్థమైంది. చాలా మంది దీనికి ఒప్పుకోరు. ఎక్కడికి వచ్చి ఆగిపోతారంటే రోమీలకు రాసిన పత్రిక 9:4తో ఈ వాగ్దానాలు వాళ్ళే మనే కాదని ఆగిపోతారు. ఈ వాగ్దానాలు మనకి కాదనుకోవటం వల్ల పాత నిబంధనలో దేవుడు మనకు చాలా వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలు ఏమి మనకేం సంబంధం లేదని ఎవరికి వాళ్ళు క్రైస్తవ ప్రపంచం పట్టించుకోవడం మానేసింది ఆ వాగ్దానాలని. మనకు వాగ్దానం ఏంటంటే పరలోకం ఇస్తా అన్నాడు, నిత్య జీవాన్ని ఇస్తా అన్నాడు, ఇక అంతే. ఇంక అదే వాగ్దానం అనుకుంటున్నాం. మీకు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క వాగ్దానాన్ని ఒక్కొక్క వారం చెప్తే కొన్ని నెలల పాటు పాఠాలు చెప్పొచ్చు. మీకు క్లూగా ఒక పాఠం చెప్తాను, దాన్ని బట్టి మీరు మిగిలిన అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
ఈరోజు మీకు దేవుడు మనల్ని స్వతంత్రించుకోమన్న ఒక వాగ్దానాన్ని మీకు తెలియజేస్తాను. ఒకసారి అందరూ యెషయా గ్రంథం చూడండి. కొంచెం పాఠాన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలి ఒక మాట చెప్తాను. మనం క్రైస్తవులమా ఇజ్రాయేలీలమా అంటే మనం క్రైస్తవులమే, కానీ దేవుని దృష్టిలో మనం ఎలా కనపడుతున్నామంటే ఇజ్రాయేలుగా, యూదులుగా, వాళ్ళతో సమాన వారసులుగా, వాళ్ళతో సమాన అవయవములుగా, వాగ్దానంలో పాలువారైనట్టుగా దేవుడు మనల్ని చూస్తున్నాడు. నేను ఇజ్రాయేలీలు అంటలే మనల్ని, మనం క్రైస్తవులమే, కానీ దేవుడు దత్తపుత్రులుగా మనల్ని సమాన వారసులు చేశాడని మీకు చెప్తున్నాను తప్పితే మీరు అపార్థం చేసుకోవద్దు. ఓకేనా? అంటే ఇప్పుడు ఇజ్రాయేలీలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ మనం కూడా స్వతంత్రించుకోవచ్చు. అలా స్వతంత్రించుకుని ఒక వాగ్దానాన్ని ఈరోజు మీకు తెలియజేస్తాను. ఈరోజు మీకు తెలియజేసే వాగ్దానం అండి, ప్రతి విశ్వాసి కూడా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాల్సిందే, ఖచ్చితంగా స్వతంత్రించుకోవాల్సిందే. దేవుడు మనకు ఒక ప్రామిస్ చేశాడండి, మనం పట్టించుకోవట్లేదు అనుకోండి, ఎంత ప్రమాదం, చాలా ప్రమాదం. అటువంటి సంబంధించిన ఒక వచనం యెషయా గ్రంథం 54:17 వచనం మీకు తెలుసు, దాంట్లో ఏముందో కూడా తెలుసు. ఎలా స్వతంత్రించుకోవాలి ఈరోజు నేను మీకు చెప్తాను. యెషయా గ్రంథం 54:17 నీకు విరోధముగా, జాగ్రత్తగా మనం చిన్న మొక్కే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమైనను వర్ధిల్లదు. ఇది ఎవరితో ఎప్పుడు మాట్లాడారంటే పాత నిబంధన కాలంలో ఇజ్రాయేలు జనాంగంతో దేవుడు యెషయా ప్రవక్త ద్వారా రాయించిన మాట ఏంటంటే, నీకు అంటే ఇజ్రాయేలీలకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమైన వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమైన వర్ధిల్లదు. పాఠం అయ్యే వరకు ఈ వచ్చిన మీకు కంఠోపాదంగా వచ్చేయాలి. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమైన వర్ధిల్లదు. ఎవరితో? దేవుడు ఇజ్రాయేలీలకు ఇచ్చిన వాగ్దానము. ఓకేనండి? దీంట్లో మీకు ఈ పదాన్ని మనం విడదీసి నేర్చుకుంటే, నీకు అన్నాడండి, ఏమన్నాడు? నీకు మధ్యలో దాంట్లో ఏ ఆయుధమైన అని మాట ఉంది. అర్థమైంది కదా మీకు? ఇది ఒక వాగ్దానం. ఇప్పుడు నేను మీకు ముందు చెప్పినట్లుగా వాగ్దానములలో పాలివారినై ఉన్నారు. అంటే ఈ వాగ్దానం మనకు కూడా వస్తుంది. మనకు విరోధముగా ఏ ఆయుధం రూపొందించబడినా అది వర్ధిల్లదని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని మనం ఏం చేసుకోవాలంటే స్వతంత్రించుకోవాలి, అంటే పొందుకోవాలని అర్థం. ఓకేనా? ఎలా పొందుకోవాలనేది ఈరోజు మనం పాఠంలో నేర్చుకుందాం. ఈ వాగ్దానం అనేది ప్రతి భక్తుడికి దేవుడు ఇచ్చాడండి. ఎవరికి ఇచ్చాడు? ఈ వాగ్దానం అనేది ప్రతి భక్తుడికి దేవుడు ఇచ్చాడు. దానిని మనం ఏం చేయాలంటే పొందుకోవాలి. ఈ వాగ్దానం మన భక్తి జీవితానికి చాలా అవసరం. ఈ వాగ్దానం అనేది మన భక్తి జీవితానికి చాలా అవసరం. కొంచెం కష్టమైనా సరే ఈ వాగ్దానాన్ని మనం ఏం చేసుకోవాలంటే స్వతంత్రించుకోవాలి. పనికి మాలిన భక్తి జీవితం వైపుకు క్రైస్తవ సమాజం ఎప్పుడో వెళ్ళిపోయిందంటండి. అంటే అర్థం ఏంటి? వాళ్ళకు అనుకూలంగా చెప్పే మాటలు అయితేనే వింటారు తప్పితే దేవునికి అనుకూలమైన మాటలు వినే పరిస్థితుల్లో క్రైస్తవం ఈరోజు లేదు. అదే రాజేష్ ముందు చెప్పాడు. ఏం చెప్పాడు? మీరు అదే వేరే చర్చలు కానీ ఎక్కడికైనా వెళ్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీకు ధనం ఇస్తాడని చెప్తాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? నాన్న నువ్వు అసలు ధనాన్ని ఆశించొద్దు నాన్న, తృప్తిగా జీవించినానని దేవుడు చెప్తున్నాడు. అదేనా రాజేష్ చెప్పింది? కృష్ణ కూడా చెప్పింది అదే కదండి. ఏం చెప్పాడు? యేసుక్రీస్తు రాజు, ప్రవక్త, యాజకుడు. ఆ మూడు పనులు మన సంఘం ద్వారా ఈరోజు జరిగించాలని చెప్పడం అనేది జరిగింది. అవునండి? వాగ్దానం ఒకసారి చెప్పండి. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమైనను వర్ధిల్లదు. అవునా? చక్కని బోధలు వినడానికి ఏం కావాలి మీకు? ఖచ్చితంగా ఓపిక కావాలి. ఓపికగా 2 పాఠాలు విన్నారు, 3వ పాఠాన్ని కూడా వినండి. నేను సూటిగా సుత్తు లేకుండా సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు అట్టికాయ తొక్క ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్తాను. నీకు అనేది గ్రేమ్ పెట్టుకోవాలి అంటే నీకు ఇజ్రాయేలీలు పెట్టుకోవాలి, సంఘాన్ని పెట్టుకోవాలి, భక్తుడిగా నిన్ను నువ్వు పెట్టుకోవాలి.
అర్థమైందని నేను చెప్పింది. నీకు అనే ప్లేస్లో ఏం పెట్టుకోవాలి? ఆనాటి కాలంలో అయితే ఇజ్రాయేలీలు పెట్టుకోవాలి, ఆనాటి కాలంలోనే ఈనాటి కాలంలోనే సంఘాన్ని పెట్టుకోవాలి, ప్రస్తుత కాలంలో ఎవరు భక్తిగా బ్రతుకుతున్నారో వాళ్ళని పెట్టుకోవాలి. అర్థమైందా? నీకు అంటే ప్రస్తుతానికి ఫస్ట్ ఎవరిని తీసుకోవాలి? మనం ఇజ్రాయేలీలను తీసుకోవాలి. ఆనాడు ఇజ్రాయేలీలను ఉద్దేశించి, ఆనాడు దేవుని సంఘాన్ని ఉద్దేశించి, ఈనాడు దేవుని సంఘాన్ని ఉద్దేశించి, ఈనాడు ప్రతి భక్తుని ఉద్దేశించి దేవుడిచ్చిన వాగ్దానము. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి. అదే దాంట్లో ఇంకో మొక్క ఉంది, ఏ ఆయుధం అని ఉంది. నీకు విరోధముగా రూపింపబడిన ఆయుధం అనలా. ఏ ఆయుధం అంటే ఏదో ఉంది. ఏ ఆయుధం అంటే ఎన్ని విధముల ఆయుధాలైనా, ఎంత బలమైన ఆయుధమైనా వర్ధిల్లదు, 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 వర్ధిల్లదు. ఎవరికి విరోధముగా? ఆనాడు ఇజ్రాయేలీలకు విరోధముగా, సంఘానికి విరోధముగా, భక్తునికి విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమైనను వర్ధిల్లదు. ఎందుకే గుర్తుంచుకోండి, మన మీద అపవాది ప్రతి క్షణం, ప్రతి డే, ప్రతిరోజు, ప్రతి నిమిషం ఏం చేస్తుందంటే మన మీద ఆయుధాలను రూపొందిస్తూనే ఉంటుంది. అందుకే శత్రువు అదే ఏం చేస్తుంది? కంటికి కనిపించని శత్రువు ఏం చేస్తుందంటే, అపవాది, దెయ్యము, సాతాను ఏం చేస్తుందంటే మన మీదకి ఆయుధాలను ఎప్పుడు రూపొందిస్తూనే ఉంటుంది. ఎందుకు ఆయుధాలను రూపొందిస్తుంది అంటారు? ఒకటి, అయితే నేను చంపేయాలి, లేదా నాశనం చేయాలి. ఒకటి చంపేయాలి. యోధ ఏం చేశాడంటే చంపేసి, నిన్న ఈరోజు ఎవరు ఆత్మహత్య చేసుకున్నారంట. అందుకే చంపించింది ఎవరంటే ఒక ఆయుధం ద్వారా చంపేసిందంటే. అంటే భర్తతో చిన్న గొడవ అయ్యి ఒకటి కొట్టడం ఏదో జరిగింది, అమ్మగారు ఊరేసుకుని. ఏమైందమ్మా? వెళ్ళిపోతాడంట. ఫోన్ చేసావేంటి? వెళ్ళు. వచ్చిన చెప్పండి. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమైనను వర్ధిల్లదు. ఇంతకీ ఆయుధాలను మన మీదకి ప్రయోగించేది ఎవరు అంటే అపవాది. నీకు విరోధముగా రూపింపబడిన అంటే అర్థం ఏంటి? ఎప్పుడు రూపొందిస్తూనే ఉంటుంది ఆయుధాలు మన మీదకి. అది ఈ వాగ్దానాన్ని కానీ మనం స్వతంత్రించుకున్నాం అనుకోండి, ఆ వెపన్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే వర్ధిల్లవు, పని చేయవు. ముందు మన పాత నిబంధన కాలంలో ఇజ్రాయేలుల్ని ఈ వాగ్దానం స్వతంత్రించుకోకుండా అపవాది ప్రయోగించిన ఆయుధాలు ఏంటో తెలుసుకుందాం. తర్వాత సంఘం మీద వాడిన ఆయుధాలు ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతానికి మన మీద వాడే ఆయుధాలు ఏంటో తెలుసుకుందాం. ఆయుధాల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసుకుందాం. ఇది పాఠం యొక్క సారాంశం. సంక్షిప్తంగా చెప్తాను, మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టినా. ఏం చెప్పాను మీకు? నీకు విరోధముగా అంటే ఇజ్రాయేలీలకు విరోధముగా, సంఘానికి విరోధముగా, భక్తునికి విరోధముగా. ప్రస్తుతానికి ఇజ్రాయేలీలకు విరోధముగా రూపొందింపబడిన ఆయుధాలు ఏంటి? ఆల్రెడీ నేను చెప్పకుండానే రాజేష్ నాకు కొంచెం హెల్ప్ చేసి విషయం అంతా చెప్పేశాడు. ఏంటది? మొదటిది మొదటి భక్తుడు బిలాము రాజు పేరు బాలాకు రాజు. దేవుని ప్రజలను దీవించడానికి ప్రవక్తను దేవుడు పెడితే ఈయన డబ్బిచ్చి శపించమంటే ఎంత ప్రయత్నించినా అక్కడికి వెళ్ళేప్పటికీ ఆశీర్వాదం వచ్చిన వస్తుందే కానీ శాప వచ్చిన రావట్లా. ఎన్నిసార్లు ట్రై చేసినా రావట్లా. అప్పుడు ప్రవక్త ఏం చేశాడో తెలుసా మీకు? నా వల్ల అవ్వదు, నీ వల్ల అవ్వదు, ఆయన కాపుదల ఉంది. చిన్న సలహా చెప్తా, మన వల్ల కాంది దేవుడే చంపేసుకోవాలి వాళ్ళని. అర్థమవుతుందా నీకు? ఏం లేదు, వాళ్ళతో వ్యభిచారం చేయించావంటే మన చేతికి మట్టి అంటకుండా దేవుడే వేల మందిని చంపేస్తాడని చిన్న సలహా చెప్పాడు. ఏం జరిగిందంటే ఇక్కడ దుర్బోధనే ఆయుధాన్ని అపవాది వాడింది. మొదటి బాణం ఏం వాడింది చూసారా? ఎంత ప్రయాసం. ఒక మనిషి మాట్లాడాలనుకునే మాట కూడా మాట్లాడకుండా దేవుడు ఆపగలిగాడు. శపించాలని అనుకున్నాడు, కానీ అక్కడికి వెళ్ళేప్పటికి ఆశీర్వాదం వచ్చినవే వచ్చేసింది. కానీ అదే దేవుడు అదే ప్రజల్ని ఏం చేస్తాడంటే నిలువున చంపేశాడు. కారణం ఏంటంటే
వచనం చూపించమంటారు మీకు? ఒక్క వచనమే చూడండి, ఎక్కువ వద్దు. అధ్యాయాలు అండి, సంఖ్యాకాండం 25వ అధ్యాయం చూడండి, మొదటి వచనం చూడండి. 25 మొదటి వచనం. మీకు ఈ స్టోరీ అంతా సంఖ్యాకాండం 23, 22, 24 అధ్యాయాల్లో ఉంటుంది. ఇజ్రాయేలీలు సిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఇప్పుడు ఏం చేస్తారు దేవుడు? అది దాని యొక్క ఆయుధం ఏంటంటే, ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది, జరగనప్పుడు ఏం చేస్తుందంటే దాని చేతికి మట్టి అంటకుండా దేవుడే వాళ్ళని మట్టు పెట్టేటట్టు చేస్తుంది. మీకు బాగా తెలుసు, ఆది కాండంలో మరి బాగా చాలా 2 సంవత్సరాలుగా నేర్చుకుంటున్నాం. దాని చేతికి మట్టి అంటకుండా బట్టలు తీసి రోడ్డు మీద నుంచి పెట్టింది ఇద్దరిని. ఎవరిద్దరిని? ఆదాము అవ్వని. అదేగా చేసింది. అది ఏం చేసింది? దుర్బోధ. అక్కడ వాడిన ఆయుధం ఏంటంటే దుర్బోధ. దేవుళ్ళనే మీరు దేవతలనే అయిపోతారని దుర్బోధ చేసింది. మొత్తం ఓడదీసి రోడ్డు మీద నుంచోబెట్టింది. దేవుడు ఏం చేశాడు? వచ్చి గెంటేశాడు. అపవాది గంటల దేవుడు గెంటేసి కష్టపడి శాపాలు ఇచ్చి మరీ బయటికి పంపించాడు. ఇది అపవాది యొక్క టెక్నిక్. ఒకటి మొదటిది ఏంటండి? దుర్బోధ. మీకు అర్థమైపోతే నేను ముందుకెళ్ళిపోతా. మొదటి దుర్బోధ. ఇంకా ఇప్పుడు నేను క్లూ చెప్పాను కాబట్టి అపవాది వాడిన వెపన్స్, ఆయుధాలు ఇంకోటి చెప్పగలరా? నేను క్లూ చెప్తాను మీకు. హామాను ఎస్తేరు గ్రంథంలో ఉంటాడు. హామాన్ అనే ఒక ఆయుధాన్ని అపవాది యూదుల మొత్తాన్ని నాశనం చేయడానికి ప్రయోగించింది. ఉర్రి కొయ్యి కూడా ఏర్పాటు చేసింది. వర్దిల్లిందా? వర్దిల్లలేదా? దేవుడు ఏం చేశాడంటే దాని మీదే అతన్ని ఉరి తీసేటట్టు ఏర్పడుతున్నాను. నీకు అనే దగ్గర ఏం పెట్టుకోమన్నా నేను? ఇజ్రాయేలీలకు విరోధముగా ఇజ్రాయేలీలకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమైనను వర్దిల్లదు. వర్దిల్లింది అక్కడ? వర్దిల్లలేదా? వర్దిల్ల లేదు. మీకు అర్థమైపోతే మూడో దాంట్లోకి వెళ్ళిపోతా. మూడోది, గొలియాతుని ఒక ఆయుధంగా వాడింది అపవాది. దేవుడు వర్దిల్ల చేశాడు? వర్దిల్ల చేయలేదా? దావీదు చిన్న 2 రాళ్ళు మొక్కలు తీసుకుని కొడితే కింద పడిపోయాడు అంతే గొలియాతు. మీకు అర్థమైపోతే నేను ఎందుకు ఇప్పుడు చెప్పండి. ఇజ్రాయేలీలకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా పాత నిబంధనలో వర్దిల్ల లేదు. మీకు తెలుసు, యోనా గారు వెళ్ళి చెప్పమంటే ఎటో వెళ్ళిపోతే చేప మింగి వదిలిన తర్వాత వెళ్ళి చెప్తాడు. దేవునికి విరోధంగా అపవాది ఏం చేస్తుంది? అక్కడికి వెళ్తే వాళ్ళు మారిపోతారు. రా బాబా, అందరిని చంపాలి దేవుడు, అది నా కోరిక అని ఇతన్ని ఆయుధంగా వాడుకుందామని పడవెక్కించింది. మరి దేవునికి విరోధంగా రూపింపబడిన ఆయుధం ఏమైందంటే వర్దిల్లిందా? వర్దిల్లలేదంటే వర్దిల్ల. మీకు అర్థమైపోతే సంఘంలోకి వెళ్ళిపోతా. అంటే అర్థం ఏంటంటే ఇజ్రాయేలునకు విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధమైనను వర్దిల్ల లేదు. సంఘానికి వద్దాం. పాత నిబంధనలు ఇజ్రాయేల్ జనాంగం అంతా సంఘమే, కొత్త నిబంధనలు మనం అందరం కూడా సంఘమే. మరి సంఘానికి విరోధముగా రూపింపబడిన ఆయుధాలు ఏంటంటే మొదటిది మతోన్మాద దాడులు. ప్రస్తుత కాలంలోనే మతోన్మాద దాడులు అంటే బైబిల్ని కాల్చేయటం, కాళ్ళతో తొక్కేయటం, చర్చిలను కూల్చేయటం. ఇది ఎవరికి విరోధంగా జరుగుతుందంటే సంఘానికి విరోధముగా జరుగుతున్న ఏ ఆయుధమైనా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వర్దిల్లదని గట్టిగా చెప్పొచ్చు మీరు. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన వాగ్దానం. ఇజ్రాయేలీకి ఇచ్చిన అనకండి, ఇప్పుడు మన దాకా వచ్చింది కాబట్టి. ఇప్పుడు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం ఎవరి వాళ్ళకి వెళ్ళింది? ఫస్ట్ ఎఫ్సి పట్టణంలో క్రైస్తవుల దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు మన దగ్గరికి కూడా వచ్చింది. ఇప్పుడు మనకు కూడా వర్తిస్తుందా? వర్తించదా? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. మనకు కూడా వర్తిస్తుందా? వర్తించదా? వర్తిస్తుంది. ఇప్పుడు మతోన్మాద దాడులు సంఘాల మీద ఎన్ని జరిగినా అవి వర్ధిల్లవు. ఒకవేళ అలా వర్ధిల్లేటట్టయితే మన వరకు కూడా ఈ సువార్త అనేది రాదు. మీరు క్లారిఫికేషన్ అయిపోయిందండి. రాజకీయ నాయకులు వాళ్ళు మాట్లాడేది ఏంటంటే పోలీసులు తీసుకొచ్చి మీకు పర్మిషన్ ఉందా, రిజిస్ట్రేషన్ ఉందా, మీకు పర్మిషన్ ఉందా,
రిజిస్ట్రేషన్ ఉందా? అవన్నీ వర్ధిల్లుతాయా అంటే వర్ధిల్లవండి. ఇప్పుడు అదే వచనంలో సంఘము పెట్టుకుని మాట్లాడండి. ఇజ్రాయేలునకు విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధమైనను వర్ధిల్లదు, సంఘమునకు విరోధముగా రూపొందించబడిన ఏ ఆయుధమైనను వర్ధిల్లదు. ఇంకా కొంతమంది దీంట్లో ఉన్న ఆయుధాలు ఏంటంటే ఫేక్ పాస్టర్స్, ఫేక్ నోట్స్ అన్నట్టుగా ఫేక్ పాస్టర్స్. వీళ్ళు ఏమంటారంటే యేసు దేవుడు కాదంటారు, ముగ్గురు ఒకటే అంటారు. ఎన్ని చెప్పాలి అన్ని చెప్తారు, బైబిల్లో ఉన్నాయి తప్ప. అలాగే ఫేక్ సాంగ్స్ కూడా చాలా ఉన్నాయండి. యేసు రాజుగా వచ్చుచున్నాడు అని ఇలా రకరకాలుగా ఫేక్ సాంగ్స్ ఉన్నాయి. అలాగే దొంగ అపోస్తలులు ఉన్నారు, సువార్త స్వస్థత సభలు పెట్టేవాళ్ళు కూడా ఉన్నది. ఇదంతా కూడా దేవునికి విరోధముగా రూపొందింపబడుతున్న ఆయుధాలు. ఇవి వర్ధిల్లుతున్నాయి, వర్ధిల్లట్లేదా అంటే వర్ధిల్లట్లా. ఎందుకని వర్ధిల్లట్లేదు? సువార్త స్వస్థ సభలు ఎందుకు తగ్గినాయి అంటారు? ఒకప్పుడు ఎక్కడ చూసినా అయ్యే. చిన్న చిన్న పిల్లలు కూడా నాకు తలకాయ నొప్పి తగ్గిస్తావా అని యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నారు. చెప్పే నీకే కళ్ళజోడుంది, మా నువ్వేం తగ్గిస్తావని రివర్సల్ అడుగుతుంటే ఏం జరిగిందంటే వర్ధిల్లుతున్నాయి, వర్ధిల్లట్లేదంటే చాలా వరకు తగ్గిపోయినాయండి. చాలా వరకు తగ్గిపోయినాయి. ఎందుకంటే దేవునికి విరోధంగా రూపొందింపబడిన ఆయుధాలు అనమాట అవన్నీ కూడా. సంఘానికి విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధమైనను వర్ధిల్లదు, ఏ ఆయుధమైనను వర్ధిల్లదు. సంఘమును కూల్చడానికి ఎన్ని ఆయుధాలనైనా అపవాది రూపొందిస్తుంది, ఆ ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. ఇప్పుడు స్థలం ఇవ్వకుండా ఆపింది కూడా ఏదంటే వాళ్ళు కాదండి పాపం, మనం ఏమనుకోకూడదు. ఆపింది ఎవరంటే అపవాది. అది రూపొందించింది ఒక ఆయుధాన్ని, దాన్ని మించేసాం మరి మనం. గట్టిగా ఎండలేస్తే మనం ఎనమాలు కూడా తోలి చివరి వరకు కూడా వేసేసుకున్నాం. దేవునికి, ఇజ్రాయేలీనకు, సంఘానికి విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధమైనను వర్ధిల్లదు. ఈ వాగ్దానం దేవుడు మనకిచ్చాడు. మనం దాన్ని ఏం చేసుకోవాలంటే స్వతంత్రించుకోవాలి, పొందుకోవాలి. ఓకేనండి. మూడోది ఏం చెప్పాను మీకు? మూడోది ఒకటి ఇజ్రాయేలీలు, రెండోది సంఘము, మూడోది భక్తులు. భక్తులు చెప్పడానికి ఈ సంఘం గురించి రెండు మాటలు చెప్పి మీకు ముగిస్తాను. మీకు మీ అందరికీ తెలుసు, మన ఒంగూరు చివర మన 3 రోజులు మీటింగ్లు జరిగినాయి తెలుసు కదా మీకు. 7, 8, 9 తుఫాను అయిపోయిన తెల్లారి ముక్కి రోడ్డు దాటారు అంతే. ఎక్కడి వరకు దాటారు? రోడ్డు దాటారు అంతే. సువార్త సభ అని పెట్టారు. సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించమని వాక్యం చెప్తే చర్చి ముందు సువార్త సభ పెట్టి మేము ఏదో చేసేసామని సంబరాలు పడిపోతున్నారు. నిజమా కాదు? మీరు ఒక్కసారి ఆలోచించండి. మన ప్రొజెక్టర్ ఎన్ని చోట్లకి వెళ్ళేసామండి, ఎక్కడెక్కడే చేసామండి. సువార్త సభ ఎక్కడ పెట్టాలి మీరు చెప్పండి ఒకసారి. రోజు మైకి పెట్టి చర్చిలో వాయిస్తున్నావు కదా, దాని ముందే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి సభ పెట్టి ఏం చెప్తున్నావు? సువార్త మహాసభలు పెట్టావు. ఎక్కడ పెట్టా? చర్చి ముందు. మరి వారం చెప్తున్నావు ఏంటి? అర్థమవుతుంది నేను చెప్పింది మీకు, అపార్థం చేసుకోవద్దు. ఎక్కడ చెప్పాలి సువార్త సభ చెప్పండి? సువార్త తెలియనిది వాళ్ళ దగ్గరికి వెళ్ళి సభ పెట్టి చెప్పాలి. అది సువార్త సభ అయింది. తప్పితే చర్చి ముందు ఇక్కడ చిన్న టెంట్ వేసి సువార్త సభ పెట్టేసి వేల రూపాయలు కట్టి, ఇదంతా ఏంటంటే క్రైస్తవ సమాజంలో ప్రస్తుతానికి నడుస్తున్న ట్రెండ్ అండి ఇది. ఒకప్పుడు లేదు ఇది, ఒకప్పుడు ఇది లేదు. ఇక్కడికి వచ్చి ఒకళ్ళు చూసి ఒకటి, మళ్ళీ ఇంకొకళ్ళు చూసి ఇంకోటి. ఏం జరుగుతుందంటే ఇది ఒక అంటారు సరే పేరు కోసం చేసేయని అలా సాగుతుంది తప్పితే, మొదటి రోజు ఒక ఆయన వస్తాడు, గట్టిగా అరుస్తాడు. చివరికి ఏం చెప్తాడంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్తాడు. రెండో రోజు ఇంకో ఆయన వస్తాడు, ఆయన గట్టిగా అరుతాడు. మామూలుగానే మాట్లాడతారు, కానీ మైకి పట్టుకుంటే ఏమవుతుందో, పోనకొస్తుందో ఏమవుతుందో ఎందుకని గట్టిగా అరుపులు, కేకలు. రెండో రోజు కూడా ఏం చెప్పాడంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పాడు. మూడో రోజు కూడా ఏం చెప్పాడంటే అదే చెప్పాడు. ఏం చెప్పలేదంటే పరలోకం ఎలా వెళ్ళాలో చెప్పట్లేదండి. అందుకే సువార్తలు ఏం చెప్పాలి? నువ్వు పరలోకం ఎలా వెళ్ళాలి. మన క్యాలెండర్, ఈ సంవత్సరం క్యాలెండర్ అతి ముఖ్యమైన క్యాలెండర్ అండి. ఎవరో పోగొట్టుకోవద్దు. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును, దేవుని చిత్త ప్రకారము చేయువాడు పరలోక రాజ్యములో
ప్రవేశించును. దేవుని చిత్త ప్రకారం చేసేవాడే పరలోకానికి వెళ్తాడు. అసలు దేవుని చిత్తం అంటే ఏంటో 3 రోజులు కాదు 100 రోజులు చెప్పండి. అంటే నా వల్ల అవ్వలేదు చర్చిలో చెప్పటం, బయటికి తీసుకొని చెప్తే ఈయన ఏమి చెప్పలేదు. ఎన్ని రూపాయలు ఖర్చు చెప్పండి? చాలా డబ్బులు ఖర్చు అండి. దీంట్లో చిన్న వ్యాపారం అని తెలుసా మీకు? ఎవరు ఎంత ఇచ్చారో చెప్పరు, దేనికి ఎంత ఖర్చు పెట్టారో కూడా చెప్పరు. ఇచ్చేవాళ్ళు అడగరు, తీసుకున్న ఆయన కూడా చెప్పరు. స్టార్ట్ చేసేటప్పుడు ఏమంటాడంటే నా తలకాయ తాకట్టు పెడతాను లేదా నా కిడ్నీ అమ్ముతానని చెప్తాడు. వాస్తవానికి తలకాయ తాకట్టు పెట్టడు, కిడ్నీ కూడా. అంత కర్మే వచ్చింది నీకు? అంత కర్మ చేసి దేవుడు ఏమైనా చేయమన్నాడండి? ఇదంతా ఏం జరుగుతుందండి? దీంట్లో బిజినెస్ జరుగుతుంది తప్పితే వాక్య ప్రకటన అనేది జరగట్లేదు. సర్వలోకానికి వెళ్ళి సువార్త తప్పితే చర్చి ముందు అది సువార్త సభ అనేది అవ్వదు. అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. మూడోది ఏం చెప్పాను? వచనం చదవండి, వచనం చెప్పండి. భక్తునికి విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధమైనను వర్ధిల్లదు. ఎక్కడ ఉంది మీకు ఇది? యెషయా గ్రంథం 54:17. అంటే ఈ వాగ్దానం మీకు మైండ్లో బాగా గుర్తుండిపోవాలి. యెషయా గ్రంథం 54:17 దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, నిత్య జీవమే కాదు ఈ వాగ్దానం కూడా. చాలా వాగ్దానాలు అయిన తర్వాత మనం నేర్చుకుందాం. భక్తునికి విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధమైనను వర్ధిల్లదు. బైబిల్లో పాత నిబంధనలు కొంతమంది భక్తులకు విరోధంగా రూపొందింపబడిన ఆయుధాల్లో భక్తిపరుడైన దానియేలుకు విరోధముగా 120 మంది అధిపతులు కూడి ఒక శాసనాన్ని తీసుకొచ్చారు. ఒక విగ్రహాన్ని పెట్టి దానికి మొక్కాలి, మొక్కపోతే ఎక్కడ వేయాలి? సింహాల. దానియేలు కాబట్టి సింహాల గుహలో. షడ్రకు మేషకు అబేద్నెగోలు అయితే అగ్నిగుండాలు వేయాలి. ఇవన్నీ రూపొందింపబడిన ఆయుధాలే కానీ వర్ధిల్లలేదా అంటే వర్ధిల్లలేదండి. ఇంకా మీకు చూసుకుని ఇంకెవరన్నారు? దావీదు గారు ఒక ఆయుధాన్ని రూపొందించింది. ఎవరిని? బత్షెబాని. కానీ వర్ధిల్లిందంటే వర్ధిల్లలేదంటే నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు దేవుడు. చివరికి ఏం చేయలేక పోయాడు. తర్వాత దావీదుని తన కుమారుడైన ఎవరు చంపాలనుకున్నాడు? అబ్షాలోం చంపాలనుకున్నాడు. కానీ విరోధంగా రూపొందింపబడిన ఆయుధం నిలిచిందని నిలవలేదంటే నిలవలేదండి. సంసోను దెలీలా ఆయుధాన్ని వాడాడా వాడలేదా? అపవాది రూపొందింపబడిన ఆయుధం అది, కానీ వర్ధిల్లలేదండి. చివరికి విశ్వాసుల జాబితాలోనూ చేరాడు, పరదేశంలోనూ ఉన్నాడు, చనిపోయేటప్పుడు అందరినీ కూడా చంపేయటం అనేది జరిగింది. అలా చూసుకుంటే భక్తునికి విరోధంగా రూపొందింపబడిన ఏ ఆయుధమైనను వర్ధిల్లదు. ఎవరిచ్చిన వాగ్దానం అంటే ఇది? దేవుడిచ్చిన వాగ్దానము. మరి మనకు ఏమీ తెలియకుండానే అపవాది మనకి విరోధముగా రూపొందిస్తుంది ఈ ఆయుధాలను తెలుసుకున్నాం కదా. అది ఏ విధంగా ఆయుధాలు రూపొందిస్తుంది అంటే, మొదటిది మన భక్తి జీవితాన్ని పాడు చేయడానికి చూస్తుంది, రెండోది ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి చూస్తుంది. అది ఏ విధంగా మనకు తెలియకుండా చిన్న చిన్న ట్రిక్స్తో అది ఏం చేస్తుందంటే ఆయుధాలని మన మీదకి ప్రయోగిస్తుంది. మన చేత చిన్న అప్పు చేపిస్తుందండి. మన చేత ఏం చేపిస్తుంది? చిన్న అప్పు చేపిస్తుంది. ఆ అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేపిస్తుంది. ఆ అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేపిస్తుంది. అవసరానికి అప్పులు చేసుకోవడం తప్పు కాదు, మనం తీర్చగలిగినప్పుడు చేసుకోవడం తప్పు కాదు. కానీ మన దానికి మించి ఏం చేపిస్తుంది అంటే చిన్న ఆయుధాన్ని ప్రయోగిస్తుంది. అలా చూసుకుంటే మీకు చిన్న అనారోగ్యాన్ని కలిగిస్తుంది, చిన్న అనారోగ్యాన్ని కలిగిస్తుంది. కానీ చెప్పండి, వర్ధిల్లదని చెప్పండి. ఎన్ని అనారోగ్య సమస్యలు వచ్చినా వర్ధిల్లవు. ఖచ్చితంగా దేవుడు మనల్ని కాపాడతాడు. ఇంకా చూసుకుంటే మీరు ఇలా అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, దేవుడిచ్చిన వాగ్దానం మీకు గుర్తుకు రావాలి. అప్పుడు ఏంటి? నాకు విరోధముగా రూపొందింపబడిన ఈ అనారోగ్య సమస్య వర్ధిల్లదు, నాకు విరోధముగా రూపొందింపబడిన అప్పు సమస్య వర్ధిల్లదు. అలా మనం ఏం చేసుకోవాలంటే వాగ్దానాన్ని గుర్తు చేసుకోవాలి. ఈ వాగ్దానం ఎవరిచ్చారంటే మనకి దేవుడు. కాబట్టి మనం ఈ వాగ్దానాన్ని ఏం చేయాలని చెప్పాను మీకు? స్వతంత్రించుకోవాలి. దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఉదాహరణకి
ఇప్పటి వరకు బాగా వాయించిన వాగ్దానం ఏంటంటే చెప్పండి, మీకు నిత్య జీవాన్ని ఇస్తాను అన్నాడు. దాన్ని కూడా మనం ఏం చేయాలి చెప్పండి, స్వతంత్రించుకోవాలి. స్వతంత్రించుకోవాలంటే దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇస్తాను ఇంట్లో కూర్చుంటే కుదరదు. స్వతంత్రించుకోవడం అంటే సంపాదించుకోవడం ఎలా? నమ్మి బాప్తిస్మం పొంది వాక్య ప్రకారం ప్రవర్తిస్తే దాన్ని మనం స్వతంత్రించుకున్నట్లు, అంతేనా? ఇప్పుడు ఈ వాగ్దానం నీకు విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధమైన వర్ధిల్లదనే వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలన్నా చేయవలసింది ఉందా లేదా? దేవుడిచ్చిన వాగ్దానం ప్రస్తుతం నేను మాట్లాడుతూ చెప్పండి, మీరు ఊ అంటే ముందుకెళ్తా లేదా ఆపేస్తా? ఈ వాగ్దానం మనకు ఉందా లేదా? 100%? మళ్ళీ వాగ్దానాలు వారి అంటారా? లేదు కదా, ఈ వాగ్దానం అందేనా? ఓకే, అయితే ముందుకెళ్దాం. నీకు విరోధముగా, నీ కుటుంబానికి విరోధముగా, నీ ఆరోగ్యమునకు విరోధముగా, నీ సంఘమునకు విరోధముగా, నీ ఆత్మీయ జీవితమునికి విరోధముగా ఎన్నో ఆయుధాలను అపవాది రూపొందిస్తూనే ఉంటుంది. ఎందుకని చెప్పాను ఫస్ట్ మీకు, ఒకటి చంపడానికి, రెండు నాశనం చేయడానికి. కానీ దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం అంటే వర్ధిల్లదు, ఏ ఆయుధమైనను వర్ధిల్లదు. మనం దేవుడిచ్చిన వాగ్దానంపై మంచి పట్టు ఉండాలి, దాన్ని మనం స్వతంత్రించుకోవాలి. మత్తయి సువార్తలో మీకు యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రార్థన నేర్పిస్తూ ఏం చెప్పారండి? మీకు ప్రార్థనకు 4 మూల స్తంభాలు ఉంటాయని ఆ రోజు చెప్పారు. మొదటి స్తంభం చిత్తాన్ని జరిగించేటట్లు సహాయం చేయమని, రెండోది అనుదిన అవసరాలు తీర్చమని, మూడోది దుష్టుని నుంచి తప్పించమని, నాలుగోది పాపక్షమాపణ అని మీకు ఆ రోజు చెప్పారు. 4 స్తంభాల్లో ఒక స్తంభం ఏంటి? దుష్టుని నుండి తప్పించమని ప్రతిరోజు ప్రార్థన చేయాలని చెప్పి ఆ రోజున. ఎందుకు తప్పించాలి దుష్టుని నుంచి? ఆయుధాలు తయారు చేసేది ఆడే కదండి. మనకు విరోధముగా ఆయుధాలు తయారు చేసే వాడే. అందుకని ఏం చేయాలి దేవుడికి ప్రార్థన? మనం దుష్టు నుంచి తప్పించు, దుష్టు నుంచి తప్పించు, దుష్టు నుంచి మనకు ఇప్పుడు వరకు ఉన్న మన జీవితంలో మనకి ఎప్పుడు కూడా ఈ మాట అనిపించిందో చెప్పండి, అమ్మో ఒక్క క్షణంలో తప్పించుకున్నాను ఇలా చచ్చిపోయండి అనే సందర్భం ఎప్పుడన్నా మీ జీవితంలో వచ్చి? చాలాసార్లు వచ్చింది నా జీవితంలో. అంటే ఏంటి? విరోధముగా అది రూపొందించింది, కానీ దేవుడు ఏం చేశాడంటే దాన్ని వర్ధనలేలా. వాగ్దానం మనం ఉందా లేదా? మనకు ఉంది, కానీ అమలు అవుతానే ఉంది, కానీ మనమే తెలుసుకోలేకపోతున్నాం అన్నట్టు. కాబట్టి దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే చేయవలసింది ఏంటండి? దుష్టుని నుంచి తప్పించమని దేవునికి ప్రార్థన చేయాలి. మన మీదకి ఆయుధాలు ప్రయోగించేది వాడే. ఇప్పుడు మన అనుదిన ప్రార్థనలో తండ్రి దుష్టు నుంచి తప్పించండి, తండ్రి దుష్టు నుంచి తప్పించండి, దుష్టు నుంచి తప్పించండి. ఇది ఒకటి. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి చేయవలసింది ఏంటి? దుష్టు నుంచి తప్పించమని ప్రార్థన చేయాలి. ఈ వాగ్దానం పొందుకోవడానికి మన జీవితంలో కొన్ని సరి చేసుకోవాలండి. అవేంటో తెలుసుకుని మనం ముగించేసుకుందాం. పాఠం పేరు ఏం చెప్పాను మీకు? క్రైస్తవులు తప్పనిసరిగా స్వతంత్రించుకోవలసిన వాగ్దానాల్లో ఒక వాగ్దానం ఏంటది? నాకు విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధమైన వర్ధిల్లదని మనం చెప్పగలగాలన్నమాట. మీకు ముందే చెప్పాను, నిత్య జీవమును అనుగ్రహించినదే ఆయనే మనకు చేసిన వాగ్దానము. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే బాప్తిసం పొందాలి, దేవుని కోసం, వాక్యం కోసం, వాక్య ప్రకారం ప్రవర్తిస్తే ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాం. ఇప్పుడు ఈ వాగ్దానాన్ని కూడా మనం ఏం చేయాలి? స్వతంత్రించుకోవాలి అంటే మనం చేయవలసిన 7 పనులు చెప్పి ముగించేస్తాం. మీకు అయిపోద్దులండి. చెప్పాను కదా ముందే ఓపిక ఉండాలని. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మనకి ఏముండాలి? 7 లక్షణాలు ఉండాలి. నిత్య జీవమును పొందుకోవాలి అంటే బాప్తిసం తీసుకోవాలి, వాక్య ప్రకారం బ్రతకాలి, అప్పుడు ఆ వాగ్దానం స్వతంత్రించుకుంటాం. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే 7 మాటలు ఉన్నాయండి. నేను మీకు చాలా సింపుల్గా చెప్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సువార్తకు ఆటంకం లేని తరం లేదు, సువార్త ఆగిన తరము లేదు. జాగ్రత్తగా ఉన్నాను. మొదటి పాయింట్ ఏంటంటే సువార్తకు ఆటంకం లేని తరం లేదు, సువార్త ఆగిన తరము లేదు,
సువార్త చెప్పొద్దు అనే తరం రావచ్చు, అయినా మన బ్రతుకుతో సువార్త చెప్పొద్దు అనే చట్టం ఎప్పటికీ రాదు. నేను చెప్పింది మీకు అర్థమైందండి? సువార్తకు ఆటంకం లేని తరం లేదు, సువార్త ఆగిన తరము లేదు. సువార్త చెప్పొద్దు అనే తరం రావచ్చు, కానీ మన బ్రతుకుతో సువార్త చెప్పొద్దు అనే చట్టం రాదు. కాబట్టి మన బ్రతికే సువార్త అవ్వాలి. నాకు ఎప్పటి నుంచో తెలియని ఒక వచనానికి సమాధానం ఈ పాఠం ద్వారా తెలిసింది. ఏంటంటే కీర్తనల గ్రంథంలో ఉంటుంది, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. రోజు ఎక్కడికి వెళ్ళి చెప్దాంరా అనుకునేవాడిని నేను, వారానికి కష్టమైపోతుంది. అనుదినము మన జీవిత ప్రవర్తన ద్వారా ఆయన రక్షణ సువార్తను ప్రకటించాలని ఇప్పుడు అర్థమైంది నాకు. అర్థమైందండి మీకు? మన ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభుల వారు మనం నమ్ముకున్నాం కదా, దేన్ని చూసినామో మనం? ఓన్లీ కేవలం ఆయన ప్రవర్తన, ఏ పాపం చేయకుండా బ్రతికాడు, మరణించి 3వ దినంన తిరిగి లేచాడు. కాబట్టి మీరందరూ ఈ రోజు నుంచి మీ బ్రతుకులో సువార్త చూపిస్తే, అంటే మన ప్రవర్తన మంచిగా ఉంటే, నాకు విరోధముగా రూపొందింపబడే ఏ ఆయుధమైనను వర్ధిల్లదు. మొదటి లక్షణం మనలో ఏముండాలి? మన జీవితంతో సువార్త చెప్పాలి. మన జీవితమే ఎదుటి వ్యక్తికి సువార్తగా అవ్వాలి. అన్నిలు మార్పు చెందకపోవడానికి కారణం మీద ఒక పాట రాశానండి, మీకు అందరికి తెలిసిన పాట. సభలు ఎక్కువైపోతున్నాయి, ఆదివారం అయితే చర్చిల్లో ప్రార్థనలు కూడా ఎక్కువైపోతున్నాయి, ఒక్క రేంజ్లో జరుగుతుంది సువార్త, కానీ ఒక్కడ మారతల. కారణం ఏంటంటారంటే, మారవలసింది వాళ్ళు కాదు, మనం. మారవలసింది క్రైస్తవుల, మార్చవలసింది అన్యులన. మారవలసింది క్రైస్తవులే, మార్చవలసింది అన్యులను. చాలా కష్టపడి రాసిన పాట అది. అర్థం చేసుకోవాలంటే కొంచెం కష్టమైంది. మారవలసింది అన్యులని మనం అనుకుంటున్నాం, మార్చవలసింది అన్యులను అనుకుంటున్నాం. మారవలసింది మనం, మార్చవలసింది వాళ్ళని. ముందు మనం మారితేనే, అంటే ప్రస్తుతానికి అన్ని జనాంగం మొత్తం ఎవరిని చూస్తున్నారు అంటే క్రీస్తుని నమ్మిన క్రైస్తవుల్ని చూస్తున్నారు. వాళ్ళని చూసి డోకిచ్చుకుని క్రీస్తులోకి రాలేకపోతున్నారు. అది జరిగేది. కాబట్టి ఇప్పుడు మారవలసింది ఎవరంటే మనం. దేవుడిచ్చిన వాగ్దానం స్వతంత్రించుకోవాలని ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే, నా బ్రతికే సువార్త అవ్వాలి. రెండోదండి, సాతాను నీకు కనపడడు, కానీ నిన్ను కనిపెడుతూనే ఉంటాడు. నీ మీద ఆయుధాలను రూపొందిస్తూనే ఉంటాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యాలి. పరిశుద్ధ ప్రవర్తనతో ప్రార్థన చేస్తే మనకు విరోధముగా అపవాది రూపొందించి ఏ ఆయుధమైనను వర్ధిల్లదు. అర్థమైతే 3వ పాయింట్లోకి వెళ్ళిపోతాం. రైట్. 3వ పాయింట్ ఏంటంటే, మన కన్ను దేనిని ఆకర్షిస్తే అదే మన హృదయాన్ని ఆక్రమిస్తుంది. జాగ్రత్తగా వినండి. ఆక్రమిస్తుంది. మన కన్ను దేనిని ఆకర్షిస్తే హృదయం దానినే ఆక్రమించేస్తుంది. ఎప్పుడైతే హృదయం దేన్ని ఆక్రమిస్తుందో మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఆ పనే చేస్తాయి. హృదయంలో దేనితో ఆక్రమించబడితే ఆ పని శరీర అవయవాలన్నీ చేస్తాయి, తప్పితే వేరే పని అర్థమైందా మీకు? కన్ను దేనిని ఆకర్షిస్తే అదే హృదయాన్ని ఆక్రమిస్తుంది, దానికే మన అవయవాలు లోబడతాయి. దేవుని ఎరుగని అన్ని జనులు ఏ అభిలాష కలిగి ఉంటారో తెలుసా మీకు? దేవుని ఎరుగని అన్ని జనులు వాళ్ళ యొక్క అభిలాష ఏంటి? వాళ్ళ యొక్క అభిలాష అంటే కోరిక. ఒకే కోరికతో అన్ని జనాంగం మొత్తం బ్రతుకుతుందంట. అది దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. తెస్సలోనికి రాసిన పత్రిక చూడండి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుడు ఆషామాషిగా మనకేం రాయించలేదండి బైబిల్ గ్రంథంలో. 1వ తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. మీలో ప్రతివాడును అంటే అక్కడ ఎవరంటే క్రైస్తవులు.
క్రైస్తవుల గురించి చెప్తుంది. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్ని జనుల వలె దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాషయందు కాక, అంటే అన్ని జనాంగం మొత్తం ఏ అభిలాషలో కొట్టుకుపోతున్నారు అంటే కామాభిలాష. మీకు ఆ అభిలాష వద్దు అని అక్కడ వాక్యంలో మనకి దేవుడు రాయించాడు. అన్ని జనులందరూ ఏ అభిలాషలో ఉన్నారండి? కామాభిలాష అని ఎవరు చెప్పారు ఈ మాట? మనుషులను సృజించిన దేవుడు మనసుల్లో ఏముందో తెలుసుకుని రాయించిన మాట. కాబట్టి మన కన్ను దేనిని ఆశిస్తే హృదయం దాన్ని ఆక్రమిస్తుంది. ఎప్పుడైతే హృదయం దేన్ని ఆక్రమిస్తుందో మన శరీరంలోని అవయవాలన్నీ ఆటోమేటిక్గా ఆ పనే చేస్తూ ముందుకు వెళ్తాయి తప్పితే ఇష్టమైన పనిని చేయు. కాబట్టి మనం ఆశించే కన్ను విషయంలో జాగ్రత్తగా ఉంటే మనకు విరోధంగా రూపొందించే ఏ ఆయుధమైనను వర్ధిల్లదు. 4వదండి, యూదులు యేసుక్రీస్తుని సిలువ ఎందుకు వేశారు? ప్రభువుగా ఎరుగక సిలువేశారు. ఆయన్ని యూదులు ప్రభువుని ఎరుగక ఒక్కసారి సిలువేశారు. నీవైతే నేనైతే మనమైతే ప్రభువుని ప్రభువుగా ఎరిగి, వాళ్ళు ఎరక్క ఒక్కసారి సిలువేస్తే మనం ప్రభువుని ప్రభువుగా ఎరిగి చెప్పండి యేసుక్రీస్తుని బాహాటముగా పలుమార్లు సిలువ వేస్తూనే ఉన్నాం. ఎలాగూ అంటే ఎప్పుడు పాపం చేసినప్పుడు యేసుక్రీస్తుని మనం సిలువ వేసినట్లు. కాబట్టి మనం పాపం చేయకుండా క్రీస్తుని సిలువ వేయకుండా ఉంటే మనకు విరోధంగా రూపొందింపబడిన ఏ ఆయుధమైనను వర్ధిల్లదు. ఎన్ని అయినాయండి ఇప్పటికి? 5వది, ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారంట. నీకెంత ఉంది, నీకెంత ఉంది, నీకు పొలం ఎంత ఉంది, నీకు పొలం ఎంత ఉంది, నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, నీకు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది. ఈ విషయాలన్నీ మాట్లాడుకున్న మధ్యలో ఇంకొకటి వచ్చి నీకు తృప్తి ఉందా అని అడిగాడంట. మధ్యలో ఇంకొకటి వచ్చి ఏమడిగాడు? మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఓకే నీకెంత సమృద్ధి ఉంది, నీకెంత సమృద్ధి ఉంది, నీకెంత సమృద్ధి ఉంది, నీకెంత సమృద్ధి ఉందని మాట్లాడుకుంటున్నారు. నేనేమడుగుతున్నానంటే మిమ్మల్ని మీకు తృప్తి ఉందా అని అడిగాడంట. మీరు గుర్తుంచుకోండి, మనకు సమృద్ధి ఉంటే సంతృప్తి ఉండదు. గుర్తుంచుకోండి, మనకి ఎంత సమృద్ధి ఉన్నా సంతృప్తి ఉండదు. సంతృప్తి అనేది ఉంటే ఆటోమేటిక్గా సమృద్ధిలో ఉన్నట్టే. అర్థమైతే అదృష్టవంతుడు. అర్థమైంది నేను చెప్పింది? ఎంత సమృద్ధి ఉన్నా సంతృప్తి అనేది రాదంట. కానీ సంతృప్తి అనేది నీకుంటే ఆటోమేటిక్గా నువ్వు సమృద్ధిలో ఉన్నట్టే. అర్థమైంది? అర్థమవుతుంది. మీకు ఎంత ఉంది, మీకు ఎంత ఉంది, మీకు ఎంత ఉంది కాదు, కానీ మీకు సంతృప్తి ఉందా? ఇద్దరు మనుషులు మాట్లాడుకోవాల్సిన మాట ఇది. మీకు సంతృప్తి ఉందా? కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఈ అపేక్ష లేకుండా తృప్తి కలిగి ఉంటే నీకు విరోధంగా రూపొందింపబడే ఏ ఆయుధమైన వర్ధిల్లదు. అర్థమైతే 6వ పాయింట్లోకి వెళ్ళిపోతా. సంఘంలో ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే నువ్వు శిష్యుడిగానే ఉండాలి. బైబిల్ దగ్గర ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే నేర్చుకునేవాడిలాగానే ఉండాలి. సమాజంలో ఎలా ఉండాలి అంటే సాక్షిగా ఉండాలి. క్రీస్తుకి సాక్షిగా ఉండాలి. ఎప్పుడు కూడా మనకు అనుకూలంగా దేవుని వాక్యాన్ని మలుచుకోకూడదు. దేవుని వాక్యానికి అనుకూలంగా మన జీవితాన్ని మార్చుకుంటే మనకు విరోధంగా రూపొందించబడే ఏ ఆయుధమైనను వర్ధిల్లదు. చివరి మాట చెప్పి ముగించేస్తాను. అందరిలో ఉన్నప్పుడు చూపుని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పెళ్ళికో ఎక్కడికో ఫంక్షన్కో వెళ్ళారు అనుకుందాం, ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది ఉన్నప్పుడు చూపుని, నలుగురి మధ్య ఉన్నప్పుడు మాటని, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనని కాపాడుకోవాలి. అర్థమైంది చెప్పింది? ఎక్కువ మంది లేదా అందరిలో ఉన్నప్పుడు చూపుని కంట్రోల్లో పెట్టుకోవాలంట, నలుగురిలో ఉన్నప్పుడు మాటని కంట్రోల్లో పెట్టుకోవాలంట, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనని కంట్రోల్లో పెట్టుకుంటే నిన్ను మించిన యోధుడు, ధీరుడు, వీరుడు, శూరుడు ఎవ్వరూ లేరు. అందరిలో ఉన్నప్పుడు చూపుని, నలుగురిలో ఉన్నప్పుడు మాటని, ఒంటరిగా ఉన్నప్పుడు తలంపుని లేదా ఆలోచనని కంట్రోల్లో పెట్టుకోగలిగిన వాడే ధీరుడు, శూరుడు. అనంటారా కాదంటారా? నీవు వార్పవలే కాక రూతువలే. వార్ప దేన్ని ప్రేమించింది? ఇహలోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయింది. రూతు దేవుణ్ణి ప్రేమించి దేవుని చేత ఆశీర్వాదాన్ని పొందింది. మనం కూడా మన జీవితంలో
ఎవరితో సహవాసం చేస్తామో మరణించిన తర్వాత కూడా వాళ్ళతో సహవాసం చేస్తామంటండి. గుర్తుంచుకోండి మీరు. తాగుబోతులతో తిరిగిబోతులతో సహవాసం చేసామనుకోండి, చచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళతోనే సహవాసం చేస్తాం. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? కూడా వాళ్ళతో కూడా వెళ్తాం. పరిశుద్ధులతో పరలోకానికి వెళ్ళే వాళ్ళతో సహవాసం చేసామనుకోండి, చచ్చిపోయిన తర్వాత వాళ్ళతో పాటు సహవాసం చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఈ వాగ్దానాన్ని మనం ఎలా పొందుకోవాలి? 7 లక్షణాలు కలిగి, అంటే మన పవిత్ర మొదటి చెప్పిన మొదటిది ఏంటి చెప్పండి? మన ప్రవర్తనే. సువార్త అయితే నీకు విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. సాతానుని ఎరిగి ప్రార్థన చేస్తే మనకు విరోధంగా రూపొందింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. మన కన్ను దేనిని ఆశిస్తే మన శరీర అవయవాలు కూడా దాన్నే ఆశిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉంచుకోవాలి. 4వది, క్రీస్తుని సిలువ వేయొద్దు. తర్వాతది అంటే పాపం చేయొద్దు అని అర్థం. తర్వాతది ధనాపేక్ష లేకుండా తృప్తి కలిగి ఉండాలి. తర్వాత సంఘంలో ఎప్పుడు కూడా శిష్యుడిగా, సమాజంలో సాక్షిగా ఉంటూ, అందరిలో ఉన్నప్పుడు చూపుని, నలుగురిలో ఉన్నప్పుడు మాటని, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనని కాపాడుకుంటూ, ఇహలోకాన్ని ప్రేమించక పరలోకాన్ని ప్రేమిస్తూ దేవుని వాక్య ప్రకారం మనం జీవిస్తూ ఉంటే మనకు విరోధంగా రూపొందింపబడిన ఏ ఆయుధమైనను వర్ధిల్లదు. వాగ్దానం స్వతంత్రించేసుకున్నామా? స్వతంత్రించుకోలేదా? నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ వాగ్దానం స్వతంత్రించేసుకున్నాం. మనం వాగ్దానం మనకు అమలవుతూనే ఉంది. కృష్ణాకి విరోధంగా ఎన్నో ఆయుధాలు అపవాది ప్రయోగిస్తుంది. కృష్ణాకి తెలుసు, నాకు తెలుసు. ఏది వర్ధిల్లట్లే. ఎందుకని అంటారు? మనం దేవుని పిల్లలం కాబట్టి మనకు విరోధముగా రూపొందింపబడిన ఏ ఆయుధమైనను వర్ధిల్లు. దీంట్లో చిన్న ట్విస్ట్ ఉందండి. మనకు విరోధంగా అపవాది ఎన్ని ఆయుధాలు ప్రయోగించినా దేవుడు వాటిని ఏం చేస్తాడు? వర్ధిల్లకుండా చేస్తాడు. ఓకే, మరి మనం పాపం చేసేసాం అనుకోండి, వాగ్దానం పోద్ది. ఇప్పుడు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను అన్నాడు. మనం బాప్తీసం తీసుకున్నాము, దేవుని పనిలో ఉంటున్నాం, దేవుని వదిలిపెట్టేసి పాపంలోకి వెళ్ళిపోయాం. వాగ్దానం మనమే ఉంటుందా? ఉండదు. అప్పుడు దేవుడి దగ్గర ఉన్నాయంటండి ఏంటి? ఆయుధాలు. ఇదేంటి చూసి ముగించు. ఇర్మియా గ్రంథం 50:25 మనల్ని కాపాడు వాడు కొనుకడు, నిద్రపోడు. ఇర్మియా గ్రంథం 50:25. ఇర్మియా గ్రంథం 50:25. ఇర్మియా గ్రంథం 50:25. ఇర్మియా గ్రంథం చివరిలో ఉండి చదవండి. యెహోవా తన ఆయుధాలను తెరచి కోపము ఆయుధాలను ఆయుధశాల నుండి తెరచి. దేవుని దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి? ప్రకృతిలో వచ్చే పెను మార్పులు మొత్తం ఆయన దగ్గర ఉన్న ఆయుధాలు. నీ మీద అపవాది ఎప్పుడు ఆయుధాలు ప్రయోగిస్తుంది. నువ్వు పాపానికి దూరంగా ఉన్నంత కాలం అవి దేవుడు వర్ధిల్ల చేయనివ్వడు. నువ్వు ఎప్పుడైతే పాపం చేస్తావో అయ్యగారు సైలెంట్ అవుతారు, ఈ అయ్యగారు లేచి నేను లేపేస్తారు. అర్థమైంది నేను చెప్పింది? మనం పాపం చేయకుండా ఉన్నంత వరకు అపవాది వేసే ఏ ఆయుధమైనను వర్ధిల్లదు. మనం పాపంలో పడిపోయిన తర్వాత అది సైలెంట్ అయిపోద్ది. దేవుడు రంగంలోకి దిగి తన ఆయుధాలతో మనల్ని చంపేస్తాడు. ఇదేమో న్యాయంగా ఉందంటే న్యాయమే. అపవాది చేసే ట్రిక్ ఏంటంటే, బాలాకు రాజేష్ చెప్పాడు, శపించమంటే ఇజ్రాయేల్ అతని మాట విన్నంత వరకు ఇతని నోట్లోంచి ఒకటి వస్తే బయటకు వచ్చేది ఆశీర్వాదం వచ్చినవే వచ్చింది. ఇజ్రాయేలీలు అందరూ తన తర్వాత దేవుని వైపు ఉన్నారు కాబట్టి. ఎప్పుడైతే పాపం చేశారో ఇంకా అపవాదికి పని లేదు. దేవుడే డైరెక్ట్గా చంపేశాడు. తన ఆయుధశాలలోంచి ఆయుధాలు తీసుకొచ్చి మన మీద ఆయుధాలు ఇద్దరు సిద్ధంగా పెట్టుకుని ఉన్నారండి. ఒకరు అపవాది ఎప్పుడు రూపొందిస్తూనే ఉంటాడు నీ మీద. అసలు ఇప్పుడు ప్రతి క్షణం మళ్ళీ ఒక్కసారి వచనం చదివి ముగించేసుకుందాం. యెషయా గ్రంథం, దేవుడు మనకిచ్చిన వాగ్దానం. ఎప్పుడు మేసం మెలేసి దేవుడు నాకు వ్యతిరేకంగా రూపొందింపబడిన ఏ ఆయుధమైన వర్ధిల్లదని ఎప్పుడు చెప్పగలం? మన భక్తి జీవితం పాపానికి దూరంగా ఉన్నప్పుడు. అప్పుడు ఈ వాగ్దానం మనకి వర్తిస్తుంది. ఇప్పుడు చెప్పండి, నాకు విరోధముగా రూపొందింపబడిన
ఏ ఆయుధమైనను వర్ధిల్లదు. శభాష్గా బతకండి. సరేశ్వరబాబు గారు ప్రార్థన చేస్తారు, ముగించేసుకుంటారు. ఇలా మీరు నేర్చుకోగలిగితే మీకు ప్రతి వాగ్దానం గురించి కూడా వివరిస్తారు. ఒక వాగ్దానం చెప్పాను కాబట్టి మిగిలిన మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతాయి. అర్థమవ్వా? ఒక్కొక్క వాగ్దానాన్ని మనం ఏం చేయాలి? స్వతంత్రించుకోవడం అంటే ఏదో చేయాలి ఆ వాగ్దానం మనం పొందుకోవడానికి. ప్రార్థన చేసుకుందామండి.